హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్, ఇందులో నైన్త్ లెసన్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాయింట్, కొన్ని మొక్కలలో భూమి ఉపరితలం నుండి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేర్లు విస్తరిస్తాయి. నెక్స్ట్ పాయింట్, బనానా ఆయిల్ పెట్రోలియం నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ పాయింట్, యాపిల్ బరువులో 84% మరియు దోస బరువులో 96% నీరు ఉంటుంది. కొన్ని మొక్కల్లో ప్రధాన వేరు లావుగా, మందంగా మారి దాని నుండి సన్నం వేర్లను కలిగి ఉంటాయి. లావుగా, మందంగా ఉండేది తల్లి వేరు అని, సన్నం వేర్లను పార్శ్వవేరు అని అంటారు. నెక్స్ట్ పాయింట్, కొన్ని మొక్కల్లో సన్నని కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీఠ భాగం నుంచి బయలుదేరుతాయి. వీటిని పీచు వేర్లు అంటారు. మొక్కలు కొన్ని ఆహారాన్ని వేర్లలో, మరికొన్ని కాండంలో దాచుకుంటాయి. వేర్లలో ఉండే ఆహారం ఏంటంటే వేర్ల నుండి వచ్చేటివి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్. వీటి యొక్క వేర్లు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వీటి యొక్క వేర్లు అనేవి లావుగా ఉంటాయి. వాటిని నేరుగా తినేయవచ్చు. నెక్స్ట్, వేర్లు అనేవి కొన్ని దుంప వేర్లు కూడా ఉంటాయి. దుంపలను పచ్చివి కూడా తినవచ్చు. నెక్స్ట్ పాయింట్, పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, పత్రం పైన రేఖలను ఈనెలు అంటారు. పత్రం మధ్యలోని పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుండి వచ్చే శాఖలను ప్రక్క ఈనెలు అంటారు. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పుష్పాలు రంగును కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను ఆకర్షిస్తాయి. ఈనెల వ్యాపనం ఈ ఈనెల వ్యాపనం 2 రకాలు: సమాంతర ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనంలో పీచు వేరు వ్యవస్థ గల మొక్కలు ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనంలో తల్లి వేరు వ్యవస్థ గల మొక్కల్లో జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. చిక్కుడు గింజ ఆకారంలో కనబడే పత్రంలో భాగం రక్షక కణాలు. నెక్స్ట్ పాయింట్, రక్షక కణాలు మధ్యలో రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. ఈ పత్ర రంధ్రాలు అనేవి మన ముక్కు వలె పనిచేస్తాయి మరియు మొక్కలకి వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడతాయి పత్రరంధ్రాలు. నెక్స్ట్ పాయింట్, వరంగల్ జిల్లాలోని ఒక కుటీర పరిశ్రమలో ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయిక పౌరాణిక చిత్రాలను గీస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళ. నెక్స్ట్, మొక్కల కాండం మీదుండే ఉబ్బెత్తు భాగాల నుండి కొమ్మలు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ పాయింట్, నీటి ఆవిరి రూపంలో విడుదల కావుటను బాష్పోత్సేకం అంటారు.
మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కేలు ఏర్పడతాయి. నెక్స్ట్, మిరపకాయలో కారం కలిగించే పదార్థం క్యాప్సిసిన్. ఆలుగడ్డ, పసుపు, అల్లం, వెల్లుల్లి, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన పరిమాణంలో ఉబ్బినట్లుగా కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం. నిజానికి ఇవి మొక్కల కాండాలు. నెక్స్ట్ పాయింట్, అల్లం, పసుపు వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపై ఉంటాయి. నెక్స్ట్, మర్రి లాంటి పెద్ద వృక్షాలను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. బోన్సాయ్ అనేది మరగుజ్జు వృక్షం. దీన్నే వామన వృక్షం అంటారు. బోన్సాయ్ అనేది జపాన్ దేశం సాంప్రదాయ కళ. ఇంతటితో 9th లెసన్ కంప్లీట్. నెక్స్ట్ 10th లెసన్ చూద్దామండి. 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఇందులోది, పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలకు కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతారు. దీనినే తోడు పెట్టడం అంటారు. తోడు వేసినప్పుడు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్, పాలను పెరుగుగా మారినప్పుడు పాలలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి రంగు, రుచి, స్థితిలో మార్పులు. నెక్స్ట్, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని ఘనీభవనం అంటారు. చలికాలంలో ఉన్ని దుస్తులు ధరించాలి. ఎండాకాలంలో నూలు దుస్తులు ధరించాలి. ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలిపీడనం తగ్గుతుంది. ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలిపీడనం తగ్గుతుంది. ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత తగ్గితే అక్కడి గాలిపీడనం పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను ఋతువులు అంటారు. నెక్స్ట్ పాయింట్, చలికాలం పగలు తక్కువ, ఎండాకాలంలో పగలు ఎక్కువ. నెక్స్ట్, మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మే 15 వరకు దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్, సూర్యుని దిశలో కలిగే ఈ స్వల్పమైన మార్పే ఋతువులలో మార్పునకు ఒక కారణం. పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పులతో పోల్చినప్పుడు వేగమైన మార్పు అవుతుంది. అదే విద్యుత్ బల్బులో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మది మార్పు అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కోయాగ్యులేషన్. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున రెన్నెట్తో పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. చలికాలం నుండి ఎండాకాలం నుండి వర్షాకాలంలో మార్పు తాత్కాలిక మార్పు. పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైన మార్పు. ఇరుము తుప్పు పట్టడం అనేది సహజమైన మార్పు, శాశ్వతమైన మార్పు. ఆకారంలో మార్పు. మంచు ముక్కలు నీరు మంచు ముక్కలుగా మారడం అనేది
మానవ ప్రయత్నంతో జరిగేవి తాత్కాలిక మార్పు, స్థితిలో మార్పు, ఆకారంలో మార్పు. మొక్కల్లో పెరుగుదల సహజ మార్పు, శాశ్వత మార్పు, స్థితి ఆకారంలో మార్పు. అన్నం వండడం అనేది మానవ ప్రయత్నంతో జరిగేది శాశ్వత మార్పు, స్థితిలో మార్పు, ఆకారంలో మార్పు. ఐస్ క్రీమ్ కరగడం అనేది మానవ ప్రయత్నంతో జరిగే మార్పు, తాత్కాలిక మార్పు, స్థితిలో మార్పు, ఆకారంలో మార్పు. గుడ్డును ఉడికించడం మానవ ప్రయత్నంతో జరిగేది. ఇది శాశ్వతమైన మార్పు, స్థితిలో మార్పు, ఆకారంలో మార్పు. విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ చేయడం మానవ ప్రయత్నంతో జరిగేది, తాత్కాలిక మార్పు, స్థితిలో మార్పు. అత్తిపత్తి ఆకు అంటే టచ్ మీ నాట్ ప్లాంట్. ఇది మానవ ప్రయత్నంతో జరిగేది, తాత్కాలిక మార్పు, స్థితి ఆకారంలో మార్పు. నెక్స్ట్ పాయింట్, ఆదిమ యుగంలో మొక్కలు, జంతువుల అవశేషాల నుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారు అవుతాయి. నెక్స్ట్, దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. ఒక పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించుటకు ఉపయోగపడుతుంది. ఇంతటితో 10th లెసన్ కంప్లీట్. నెక్స్ట్ 11th లెసన్, నీరు మన ప్రాణాధారం. ఇందులో ఈ లెసన్లో ఉన్న పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకి 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారానే సంక్రమించే వ్యాధులతో మరణిస్తున్నారు. నీటిని లీటర్లు, మిల్లీలీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్, వాటర్ ట్యాంక్లో పట్టే నీటి సామర్థ్యాన్ని గాలన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. నీరు నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. నెక్స్ట్ పాయింట్, వరదల సమయంలో ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ పాయింట్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్ల జరుగుతున్నాయి. నదులు, చెరువులు, కుంటలు నుండే కాకుండా పండ్లు, కూరగాయలలో కూడా మన నీటిని పొందుతున్నాం. ఏంటంటే అవి వాటర్ మిలన్, ఆరెంజ్, సోరకాయ, దోసకాయలలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. మానవ శరీరంలో 70% నీరే. భూగోళం మీద 3/4 వంతు నీటితో నిండి ఉంది. రక్షిత మంచినీటి సరఫరా దశలు. ఫస్ట్ చెరువు నుండి వడపోత నుండి ఏరియేషన్ తర్వాత క్లోరినేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ తర్వాత కుళాయిలకి వదలడం. ఇవన్నింటినీ నెక్స్ట్ పాయింట్, నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తుంది. అయినప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం వలన ఆ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురి అవుతున్నారు. వర్షం నీరు నిల్వ చేయలేకపోవడం కరువుకి కారణం. 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలకు అతిపెద్ద కారణం అసురక్షిత నీరే. డయేరియా వల్ల మరణించే వారిలో దాదాపు 90% ఈ ఏజ్ పిల్లలే ఎక్కువ. వరుసగా 4 నుండి 5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువును ఎదుర్కొంటుంది. ప్రతి మనిషికి అవసరాల నిమిత్తం 50 లీటర్ల నీరు కావాలి.
1 kg వరి ధాన్యం పండించుటకు దాదాపు 5,000 లీటర్ల నీరు కావాలి. ఇంతటితో 11th లెసన్ కంప్లీట్. ఇప్పుడు 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ లెసన్లో మొత్తం సాధారణ విద్యుత్ వలయాలు. ఈ లెసన్లో మొత్తం శాస్త్రవేత్తల గురించే ఇస్తున్నారు. శాస్త్రవేత్తల గురించే ఉంది. ఏ శాస్త్రవేత్త ఏమేం కనుగొన్నాడు, ఇవి ఎగ్జామ్లో ఎలా ఇవ్వడానికి అవకాశం ఉందంటే ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ లా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ థేల్స్ ఆఫ్ మిల్లీస్, గ్రీకు శాస్త్రవేత్త. క్రీస్తు పూర్వం 624 నుండి 546 వరకు ఈయన స్థిర విద్యుత్ను కనుగొన్నాడు. నెక్స్ట్ పాయింట్ విలియం బర్డ్స్, ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1544 నుండి 1603. విలియం బర్డ్స్ అనే అతను విద్యుత్ని కనుగొన్నాడు మరియు ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి హూమర్ అని పేరు కూడా పెట్టాడు. నెక్స్ట్ పాయింట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఇతను అమెరికా శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1706 నుండి 1790. విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. నెక్స్ట్ పాయింట్ లూగి గాల్వానీ, ఇతను ఇటలీ శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1737 నుండి 1798. ఇతడు చనిపోయిన కప్ప పైన ప్రయోగం చేశాడు. చనిపోయిన కప్ప యొక్క కాళ్ళకి రెండు లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. నెక్స్ట్ హన్స్ ఐర్స్టడ్, ఇతడు డెనిష్ శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1777 నుండి 1851. విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకెల్ ఫారడే, భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఇతని యొక్క కాలం 1791 నుండి 1867. మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు మరియు విద్యుత్ జనరేటర్ను కూడా కనుగొన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్, ఇతని యొక్క కాలం 1846 నుండి 1931. అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించెను. బల్బు లోపల 2 తీగల మీదుగా ఉండే సన్నటి స్ప్రింగు లాంటి తీగనే బల్బులో వెలిగే భాగం. దీనినే ఫిలమెంట్ అంటారు. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. స్విచ్ ఆన్, విద్యుత్ వలయం పూర్తయి కరెంటు ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్, విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. విద్యుత్తును తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలని, విద్యుత్ను తమ గుండా ప్రవహింపచేయని పదార్థాలను విద్యుత్ బంధకాలని అంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000కి పైగా ఆవిష్కరణలు చేశాడు. థామస్ ఆల్వా ఎడిసన్ కొన్ని ప్రయత్నాలు చేశాడు. అవేంటంటే చూద్దాం. గాజు బల్బుకు ప్లస్ ప్లాటినం ఫిలమెంటును ఉంచితే ఆ బల్బ్ అనేది 8 నిమిషాలు వెలిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాడంటే గాజు బల్బుకి మసిపూసిన నూలు దారంను ఫిలమెంటుగా ఉంచితే ఆ బల్బు 45 గంటలు వెలిగింది. నెక్స్ట్ గాజు బల్బుకి వెదురు తీగను ఫిలమెంటుగా ఉంచితే ఆ బల్బ్ అనేది చాలా రోజులు వెలిగింది. గాజు బల్బుకి దూదిని ఫిలమెంటుగా ఉంచితే వెదురు తీగ వాడిన దానికంటే బెటర్గా వెలిగింది. నెక్స్ట్ పాయింట్ ఫైనల్లీ టంగ్స్టన్ ఫిలమెంటుగా బల్బు ఆవిష్కరణ చేశారు.
ఇవి లెసన్ వెనకాల మల్టిపుల్ చాయిస్లలో ఇచ్చిన కొన్ని పాయింట్స్ అండి. ఘటం అంటే బ్యాటరీ అనేది విద్యుత్ వనరు. పిన్నీసు అనేది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. పెన్సిల్ లేదా ఎరేజర్ విద్యుత్ బంధకాలు. బల్బు వెలుగుట ఫిలమెంట్. స్విచ్ అంటే మీట వలయాన్ని మూసి ఉంచుటకు తెరచుటకు ఉపయోగపడుతుంది. ఇంతటితో 12th లెసన్ ఉన్న పాయింట్స్ కంప్లీట్ అండి. ఇప్పుడు 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్: పొడవుకి ప్రమాణం సెంటీమీటర్, మిల్లీమీటర్, మీటర్. ఇవి సెంటీమీటర్, మిల్లీమీటర్, మీటర్ అనేవి చిన్న ప్రమాణాలు. పూలదండను మూరలలో కొలుస్తాము. ఆట స్థలం పొడవు వెడల్పు కొలవడానికి అంగాలు అంటారు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. చాలా కాలం క్రితం జానా, మూరా అంగాల్లో కొలిచేవారు. ముక్కు నుంచి చేతి మధ్యవేలు వరకు దూరం గజం. గజాన్ని 3 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగం 1 అడుగు. అడుగును 12 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగం 1 అంగుళం. గజం 3 అడుగులు. అడుగు 12 అంగుళాలు. కోణమానిని ఉపయోగిస్తూ చేసే అతి తక్కువ కోణాలను కొలవవచ్చు. 2 దేశాల మధ్య వ్యాపారస్తులు జానా, మూరా కొలతల తేడాల వలన గొడవలు పడ్డారు. దీనికి ఒక కథ ఉందండి. ఒక షాప్ కీపర్ వద్దకి ఒక కస్టమర్ వచ్చాడు. అతనికి కావలసిన క్లాత్ తీసుకుంటానని తీసుకున్నాడు. అతను ఆ క్లాత్ని షాప్ కీపర్ తన మూరాలలో కొలిసి ఇచ్చాడు. షాప్ కీపర్ కస్టమర్ కూడా తీసుకున్నాడు. కాకపోతే అతను కొలిసి ఇచ్చిన దానికి షాప్ కీపర్ కొలిసి ఇచ్చిన దానికి కస్టమర్ తీసుకున్న దానికి మధ్య కొంత వ్యత్యాసం ఏర్పడింది. ఆ వ్యత్యాసం వలన గొడవలు జరిగాయి. దీని వలన ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరిడియం లోహాలను కలిపి చేసిన కడ్డీని ప్రామాణికంగా చేశారు. ఈ కడ్డీ పొడవునే 1 మీటర్. 1 మీటర్ అంటే దీన్ని 100 సమాన భాగాలుగా డివైడ్ చేశారు. ప్రతి భాగాన్ని 1 సెంటీమీటర్ అంటారు. ప్రతి సెంటీమీటర్ని 10 సమాన భాగాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తారు. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్. 100 సెంటీమీటర్లు 1 మీటర్. 1000 మీటర్లు 1 కిలోమీటర్. ఈ నిజమైన లోహం కడ్డీ ప్రస్తుతం ఫ్రాన్స్ మ్యూజియంలో ఉంది. దూరానికి పెద్ద ప్రమాణం కిలోమీటర్. 1 కిలోమీటర్ మీటర్ కంటే 1000 రెట్లు పెద్దది. 1 కిలోమీటర్ 1000 మీటర్లు. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్స్. ఇది ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. 1957 ఏప్రిల్ 1న భారతదేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించడం జరిగింది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశికి, కాలమానానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరాలున్నాయి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ, బిఘాలలో కొలిచేవారు. చదరపు సెంటీమీటర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పాయింట్: 1 సెంటీమీటర్లో 100 కోట్ల వంతు నానోమీటర్. ఒక ఘనం ఘనపరిమాణం 1 సెంటీమీటర్ × 1 సెంటీమీటర్ × 1 సెంటీమీటర్. అట్టపెట్ట ఘనపరిమాణం పొడవు × వెడల్పు × ఎత్తు. ద్రవాల ఘనపరిమాణం మిల్లీలీటర్లలో కొలుస్తారు. 1 మిల్లీలీటర్ 1 ఘనం సెంటీమీటర్. ఘన పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణికంగా తీసుకుంటారు. విమానాలు, ఓడలు వేగాన్ని నాటికన్ మైళ్ళలో కొలుస్తారు.
1 knot is equal 1.852 km/hకి సమానం. 1 మైలు ఈజ్ ఈక్వల్ 1.61 కిలోమీటర్స్. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరంని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. కంప్యూటర్స్, మొబైల్స్ వంటి సాధనాల మెమొరీని బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, జిగాబైట్స్, టెరాబైట్లలో కొలుస్తారు. బంగారం, వజ్రాలను క్యారెట్లలో కొలుస్తారు. ఇంతటితో 13th లెసన్లో ఉన్న పాయింట్స్ కంప్లీట్ అండి. నెక్స్ట్ 14th లెసన్ జంతువులలో చలనాలు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్ మానవుని కదలికలలో ఏవి ఎలా ఉంటాయి అనేది ఉంది. మానవుని శరీర భాగాల్లో ఏవి ఎలా కదులుతాయి అనేది ఉంది. ఓకే, ఫస్ట్ మెడ అనేది పాక్షికంగా తిరుగుతుంది. మణికట్టు పూర్తిగా తిరుగుతుంది. ఫింగర్స్ పాక్షికంగా తిరుగుతాయి. మోకాలు పాక్షికంగా తిరుగుతుంది. చీలమండ పూర్తిగా తిరుగుతుంది. కాలివేలు పాక్షికంగా తిరుగుతుంది. వీపు పాక్షికంగా తిరుగుతుంది. తల పాక్షికంగా తిరుగుతుంది. భుజం పూర్తిగా తిరుగుతుంది. మోచేతి పాక్షికంగా తిరుగుతుంది. పై దవడ తిరగదు. నెక్స్ట్ పాయింట్, జంతురాజ్యంలో చిరుతపులి చలించగలిగే జంతువు. ఇదొక క్షీరదం. ఇది గంటకి 97 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నత్త జంతువులలో నెమ్మదిగా నడిచే జంతువు. ఇది సెకనుకు 0.013 మీటర్ల వేగంతో చలిస్తుంది. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు నివసిస్తున్నాయి. కండరాలను గుండ్రంగా తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులుంటాయి. వీటినే టెండన్ అంటారు. టెండన్ అనగా చీలమండ దగ్గర. ఈ టెండన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందంటే చీలమండ దగ్గర, మోచేతి పైన, మోకాల కింద ఉండే కండరాల పైన టెండన్లు ఉంటాయి. మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని యొక్క పొడవు 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్స్. శరీరంలోని అన్ని రకాల ఎముకలన్నీ కలిసి ఏర్పడ్డ నిర్మాణాన్నే అస్థిపంజరం అంటారు. పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్స్ లేదా 156 కిలోలు. రెండు ఎముకలను కలిపే ప్రత్యేక కండర తంతువులని లిగమెంట్లు అంటారు. మన శరీరంలో పొడవైన దృఢమైన ఎముకను ఫీమర్ అంటారు. ఇది తొడ భాగంలో ఉంటుంది. భుజం నుండి మెడ వరకు 2 ఎముకలు ఉంటాయి. ఇందులో పైకి కనిపించే వాటిని జతృక అంటారు. జతృక అనేది ఛాతీ మధ్య నుండి వీపు వరకు ఉన్న ఎముకలను ప్రక్కటెముకలు అంటారు. ప్రక్కటెముకలు వంగి ఉండుట వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరగ్ పంజర వ్యవస్థ అంటారు. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణంను వెన్నెముక అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని వెన్నుపూస అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఆరోగ్యవంతమైన మానవుని గుండె 72 సార్లు 72 times per minute, 1 lakh per day, 36 lakhs per year మరియు 2.5 million times in life కొట్టుకుంటుంది. శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఈ 33 వెన్నుపూసలలో ఇవి తర్వాత చివరి 9 వెన్నుపూసలలో 5 కలిసి ఒకటిగా మారుతాయి. చివరి 4 కలిసి మరొక వెన్నుపూసగా మారుతాయి. నడుం కింద 2 వైపులా గల ఒకే విధమైన ఎముక నిర్మాణం శ్రోణి మేకల అంటారు.
శ్రోణి మేకల అనేది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుర్రె మెదడును కప్పి ఉంచుతుంది. అన్ని కదలని కీళ్లను కలిపి ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్ళుగా మారుతాయి. చెవి ముక్కులోని భాగాలు మృదులాస్థితో ఏర్పాటై ఉంటాయి. మృదులాస్థి అనేది ఒక ఎముక. ప్రక్కటెముకలకు ఉరోస్థికి మధ్య వెన్నెముకలో వెన్నుపూసలలో కూడా మృదులాస్థి ఉంటుంది. మానవుని గుండె నిమిషానికి 5 నుండి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఎముకలు కదలడానికి వీలుగా వాటి మధ్య కీళ్ళు ఉంటాయి. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక, గిన్నె వంటి ఎముకలో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నీసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది. వెన్నెముక అన్ని దిశలలో కదలడానికి కారణం మృదులాస్థి. మెడలో బొంగరపు కీలు ఉంటుంది. బొంగరపు కీలు అనేది తలను కిందికి పైకి ప్రక్కలకు కదుల్చుటకు ఉపయోగపడుతుంది. మానవ పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. పుర్రెని క్రేనియం అని కూడా అంటారు. పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కదలవు కాబట్టి వీటిని కదలని కీళ్ళు అంటారు. పై దవడ కదలదు, కింది దవడ మాత్రమే కదులుతుంది. పై దవడకు తలకు మధ్య ఉన్న కీళ్ళు కదలని కీళ్ళు. చాలా ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేపుడు శరీరంలోని ముందు భాగం కండరం ఒకవైపు కదిలితే తోక వ్యతిరేక దిశలో కదిలి ఇలా ఏర్పడే కుదుపుల వలన చేప శరీరం ముందుకు తోస్తుంది. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్ళీ స్పంజికలుగా మారుతాయి. మన శరీరంలో 206 ఎముకలు, 230 పాక్షికంగా కదిలే కీళ్ళు ఉన్నాయి. నత్త గుల్ల నుండి బయటకు కనిపించే మందమైన నిర్మాణంను పాదము అంటారు. ఈ పాదము దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. ఇంతటితో 14th లెసన్ కంప్లీట్. నెక్స్ట్ 15th లెసన్, కాంతి, నీడలు, ప్రతిబింబాలు. ఈ లెసన్కి సంబంధించిన పాయింట్స్. సూర్యరశ్మి భూమిని చేరుటకు 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. కాంతిని ఇచ్చే వస్తువును కాంతిజనకం అంటారు. ఎగ్జాంపుల్ సూర్యుడు, వెలిగే బల్బు, కొవ్వొత్తి ఎక్సెట్రా. తమ గుండా కాంతిని ప్రసరింపజేయని పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఇటువంటి పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్ పేపర్, అట్ట, చెక్క, ఐరన్. తమ గుండా కాంతిని ప్రసరింపజేయనిచ్చే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఇలాంటి పదార్థాలకు నీడలు ఏర్పడవు. ఎగ్జాంపుల్ గాజు, గాలి. నెక్స్ట్ పాయింట్, తమ గుండా కాంతిని పాక్షికంగా ప్రసరింపజేయనిచ్చే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఇటువంటి పదార్థాలకు అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం. ఆకుపచ్చ, ఎరుపు, నీలం కలర్లు వీటన్నిటిని ప్రాథమిక కలర్స్ అంటారు. వివిధ పాలలో కలిసి అనేక రంగులు నేర్పరుస్తారు. నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఎండ కొడుతూ వర్షం పడినప్పుడు అప్పుడు ఇంద్రధనుస్సు అనేది కలర్గా ఏర్పడుతుంది. అప్పుడు ప్రకాశిస్తూ ఇంద్రధనుస్సు ఉంటుంది. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికి సరిపోతుంది. బొమ్మలు నీడను తెర మీద
నీడలను తెర మీద ఏర్పరుస్తూ కథలను గాథలను ప్రదర్శిస్తే మన సాంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి. నెక్స్ట్ పాయింట్, కాంతి 3,00,000 km/s వేగంతో ప్రయాణిస్తుంది. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుణ్ణి చేరడానికి 1.255 సెకండ్స్ సమయం పడుతుంది. పిన్ హోల్ కెమెరా ద్వారా కాంతి సరళరేఖ మార్గపు ప్రయాణాన్ని అవగాహన చేసుకోవచ్చు. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. పిన్ హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. దీనికి కారణం కాంతి రుజుమార్గ ప్రయాణం. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మళ్లుతుంది. దీన్ని పరావర్తనం అంటారు. నెక్స్ట్ పాయింట్, లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణుతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్ను ఉపయోగిస్తున్నారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్ను ఆ నీడల ఆధారంగా టైం కొలుస్తారు. గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. ఇంతటితో 15th లెసన్ కంప్లీట్. నెక్స్ట్ 16th లెసన్ సజీవులు నిర్జీవులు. ఈ లెసన్లో ఉన్న పాయింట్స్: కలువ గింజలు 300 నుండి 400 ఇయర్స్ వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టినటువంటి బ్లూ వేల్ 23 ఫీట్స్ సుమారు 7 మీటర్ల పొడవు, దాని బరువు 6,000 పౌండ్స్కి 3,000 కిలోలు ఉంటుంది. మన శరీరంలో అతి ఎక్కువ కాలం జీవించే సెల్స్ బ్రెయిన్ సెల్స్. మొక్క నేల నుండి వేర్ల ద్వారా నీటి ఖనిజాలను గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేయడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడే మొక్కలను పరాన్న మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్, బంగారు తీగ. మన నోటిలో నుండి వచ్చే దగ్గు గంటకు 60 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఎగ్ వైట్లో ఆల్బుమిన్ అనే ఆ ప్రోటీన్ ఉంటుంది. చెమట ఒక వ్యర్థ పదార్థం. మన శరీరం నుండి వ్యర్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. జంతు విసర్జితాలను మనం ఎరువులుగా ఉపయోగిస్తున్నాం. మొక్కలు స్రవించే జిగురు, రెసిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 10 అంగుళాల అంటే 25 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. మానవుని హృదయం 30 అడుగుల దూరం చిందేలా రక్తం పంపు చేయగలదు. మొక్కలు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త నిరూపించాడు. టచ్ మీ నాట్ ప్లాంట్ తాకగానే ముడుచుకుంటుంది. బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవిస్తాయి. చనిపోయిన మొక్కలు, జంతువులు మరియు ఏ ఇతర సజీవి కానీ కుళ్ళిపోయి నిర్జీవ అంశంగా మారతాయి. నెక్స్ట్ పాయింట్, మురికి నీరు శుభ్రపరిచే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జున్ను తయారు చేయడంలో కొన్ని రకాల శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీనినే కిణ్వనం అంటారు. నెక్స్ట్ పాయింట్, సూక్ష్మదర్శినిలో 2 అంశాలు కనిపిస్తాయి. ఏంటంటే నిర్మాణాత్మక అంశాలు. వీటికి ఎగ్జాంపుల్ ఆధారం, పీఠం, చేతివంపు. 2 దృశ్య అంశాలు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే అక్షికటకం, కాంతి దర్పణం, సూక్ష్మ సవరిణి. బ్యాక్టీరియా గాలి, నీరు, మట్టి, జంతువులు, మనుషుల్లో ఆహారం అంతటా ఉంటాయి. కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగేది మోల్డ్. బ్రెడ్ పైన సన్నని దారాల వంటి నిర్మాణాలను బూజు, దీన్ని శిలీంధ్రం అంటారు. పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్, అతని తండ్రి హెన్స్ మార్టెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. మనం ఆహారంగా తీసుకునే మష్రూమ్స్ కూడా శిలీంధ్రాలే.